జై గురుదేవ. ప్రార్థన చేయండి. ఓం జై గురుదేవ. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీనామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై గురుదేవ్. రచయిత వీటికి ఆంజనేయులు మన్యల అమ్మవారి ముక్తికాంత పాట. భక్త మానస జలధి శశి బింబా జ్ఞానావల ముక్తి సూక్తి ప్రయుక్త నికురంబా శక్తి రూప విరక్తి భానుత రక్తి మానరోక్త పరోక్ష ఇచ్చా శక్తి రహిత విరక్తి భానుత రక్తి దాయుక్తి తాంబా భక్త మానస జలధి శశి బింబా జ్ఞానావలంబా ముక్తి సూక్తి ప్రయుక్త నికురంబా సాధు హృదయ సరోజ రవిరాణి మృదు మధురవాణి వేద సన్నుత విమల సుశ్రేణి బోధస్వరూపిణి ధీ దయారసన భయవరపాణి నాదమోద వినోదిని పరమోదమది విచ్ఛేదిని కడుగాధ బాధ విరోధిని బుధవేదిని దురితాంధ తరుణి భక్త మానస జలధి శశి బింబా జ్ఞానావలాంబా ముక్తి సూక్తి ప్రయుక్త నికురంబా సార బ్రహ్మైవాక సంచారి వరసుధాకారి కారణాది వికార సంహారి గిరిరా కుమారి ధీర ధీర విచార సమదారి మేరు శిఖర వికారి కామ విదూరి కుటిల కఠారి సుగుణోద్ధారి పాప విదారి మారి నారి శ్రీ ఓంకారి శంకరి భక్త మానస జలధి శశి బింబా జ్ఞానావలాంబా ముక్తి సూక్తి ప్రయుక్త నికురంబా ఈషణత్రయ విషయ సంజ్ఞాత లోకైక మాత రోషపాశ వినాశ జగ కలిత విషకలుష విషకత శేష సంజతి భాతి సంభూత శేష శయన విశేష భూషణ భూషిత పదవేష సురగణ పోషిత భవతోషిత మృదు భాషిత నుత చేత నేత భక్త మానస జలధి శశి బింబా జ్ఞానావలాంబా ముక్తి సూక్తి ప్రయుక్త నికురంబా ధరణి శ్రీమన్నీలపురమేటి వరసుజన ధాటి పరమతత్వ ప్రకాశయిన కోటి కరుణాబ్ది సాటి గురు మునీశ్వర బ్రహ్మ పదసూటి సరసమారుత వర కవిత్వ విచారి వాక్షరి హరిహరార్చిత నిరవయవ నిరవంజ నిర్గుణి నిష్కపటి నిశ్చల కవాటి భక్త మానస జలధి శశి బింబా జ్ఞానావలాంబా ముక్తి
సోక్తి ప్రయుక్త నికురంబా. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణానంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంతకోటి గురు భక్త మండలికి జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ. జై గురు. 197 పేజీ అంటే చూడన్నా, 197 పేజీ 197 పేజీలో లాస్ట్. సరే, కింద పేర. జై శ్రీ పూర్ణానంద పుల్లయార్యులకు జై. పైన శరీరముతో ఉన్న తాదాత్మ్యత నుండి విడుదల పొందాలి. ఈ పై పేరాలో మొదటి గీటు, లాస్ట్ గీటు. శరీరంతో ఉన్న తాదాత్మ్యత నుండి విడుదల పొందాలి అంటే శరీరాన్ని అంటిపెట్టుకొని ఉండబడినటువంటి ఈ చైతన్యం అనేటువంటి ఈ ఆత్మ శరీరంతో విడుదల కావాలి. అప్పుడు రెండవది వచ్చింది. అది ఎప్పుడైతే దాని నుంచి వదిలిపెట్టిందో ఇక రెండవది అవకాశం వస్తా ఉంది. ఏదంటే కర్మజన్య తాదాత్మ్యత. కర్మ శరీరానిది. ఇప్పుడు శరీరానుసారమైన కర్మలు ఎలా ఉంటాయి? ఆ కర్మతోనే జన్యము. ఏ కర్మకు మూలము జన్మము, జన్మకు మూలము కర్మము అన్నట్టుగా ఇక రెండవది వచ్చేసినట్టు. కర్మతో జననం వచ్చేసింది. ఆ జననంలోనే తాదాత్మ్యత అంటే తన భావములో ఏదైతే ఊహించుకొని ఏ దానిపైన మనస్సు సంకల్పించుకుందో ఆ భావాలన్నీ ఆ కర్మ చేసేటువంటి ఆ పనిలోనే జననమైనప్పుడు ఇవన్నీ దానికి అంటిపెట్టుకొని వస్తా ఉన్నాయి. కాబట్టి ఈ కర్మ శరీరానిది. ఈ కర్మ ఏ దానికి వచ్చిందంటే శరీరానిది. ఇప్పుడు శరీరానుసారమైన కర్మలు ఎలా ఉంటాయి? ఈ శరీరంతో కూడుకొని వచ్చినటువంటి ఈ కర్మలు అంటే ఈ మంచి కానీ చెడు కానీ తాను చేసినటువంటి ఫలితాన్ని బట్టి వస్తాయి. అవి ఎట్లా ఉంటాయంటే జాగ్రత్త భోగమైన కర్మ జనించింది. జాగ్రత్త భోగమైన కర్మ జనించింది అంటే ఎంతో జాగ్రత్తగా ఉండి, ఎంతో మంచి సత్ప్రవర్తనగా ఉండి, మంచి మంచి కార్యకలాపాలన్నీ చేసినటువంటి దాంతో భోగమైన కర్మము అంటే ఎంతో సుఖము సంతోషమైనటువంటి ఆ భావంతో చేసినటువంటి ఆ పనికి దాంతోనే అంటే ఈ శరీరంతో కూడుకొనే వచ్చింది, దానికి జనించింది. ఎప్పుడైతే నువ్వు ఈ భూమి మీద పడ్డావో ఆ భూమి మీద ఈ శరీరంతో వచ్చిన దగ్గర నుండి శరీరం నేను అంటున్నప్పుడు పుట్టాను నేను అని మొదలు పెట్టావు. ఎప్పుడైతే ఈ శరీరంతో కూడుకొని భూమిపైకి ఎప్పుడైతే వచ్చినామో అప్పటి నుంచి ఈ శరీరంతో వచ్చే దగ్గర నుండి పైన చేసినటువంటి ఆ కర్మలన్నీ శరీరంతో కూడుకొనే వచ్చినాయి. ఆ కూడుకొని వచ్చినప్పటి నుంచి ఈ శరీరము నేను అంటున్నప్పుడు, నేను నా శరీరము అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటున్నావో అప్పుడు పుట్టాను నేను అని మొదలు పెట్టావు. నేను కూడా శరీరంతో వచ్చినప్పుడు నేను పుట్టానని అనుకుంటున్నావు. కానీ పెరిగాను నేను అన్నావు. ఆ తర్వాత క్రమక్రమంగా ఈ శరీరం పెరుగుతూ వస్తుంది కాబట్టి నేను పెరిగినానప్ప, చిన్నప్పుడు అట్లుంటి ఇట్లున్నాను అని ఇక బాల్య యౌవన వృద్ధాప్యాలుగా మార్పు చెందాను నేను. అదే శరీరము బాల్యములో చిన్న దశ, మళ్ళా కౌమార దశ, మళ్ళా యౌవన దశ, మళ్ళా వార్ధక్య దశ, ఈ విధంగా 4 దశలు కూడా నేను చెందాను. నాలో ఈ మార్పు వచ్చిందంటే శరీరానికి మార్పు వచ్చింది కానీ నాలో ఉండబడినటువంటి చైతన్యానికి ఏ మార్పు లేదు. కానీ క్షీణించాను నేను అంది, మరణిస్తున్నాను నేను అంది. ఇవన్నీ ఎవరి లక్షణాలు? నేను క్షీణించాను అంటే ముందాకట్టు బలమంతా తగ్గిపోయిందప్ప, నా శరీర అవయవాలన్నీ నాకు చెప్పినట్టు వినకుండా వాటి స్థానాల్లో అవి నిలిచిపోతా ఉంటాయి. కొన్నాళ్ళు నేను చెప్పినట్టు తిన్నాయి అవి, ఇప్పుడు అవి చెప్పినట్లు నేను వినల్లా. కాబట్టి ఈ అవయవాలన్నీ నాకు అనుకూలించుకోకుండా ఉన్నాయి. మళ్ళా ఏమంటుంది, ఇవన్నీ క్షీణించినాయి కానీ నేను మరణిస్తున్నాను, ఇంక కడకు లేకుండా పోతా ఉన్నానని కూడా నేనే అంటున్నా. ఇవన్నీ ఎవరి లక్షణాలు? శరీర లక్షణాలు.
ఇవన్నీ శరీరానికి వచ్చిన ఈ లక్షణాలన్నీ నేను లక్షణాలు కాదు. దాంట్లో వచ్చినటువంటి ఆ లక్షణాలన్నీ నేను కాదంటే ఈ చైతన్యమైనటువంటి ఆత్మకు సంబంధం లేకోకుండా ఈ 4 దశలు బాల్యము, కుమార దశ, యవ్వన దశ, వార్ధక్యము, వచ్చేది పోయేది ఇవన్నీ కూడా ఈ శరీరానికే ఉన్నాయి. కానీ నాకు సంబంధం లేదు. ఇవన్నీ నా లక్షణాలు కాదు ఇవి. కానీ నేను శరీరంతో తాదాత్మ్యత చెంది నేను పుట్టాను. కానీ ఎట్లుంటానప్ప అంటే నేను అంటే ఈ చైతన్యమైనటువంటి ఈ ఆత్మ ఈ శరీరంతో కూడుకొని నేను వచ్చిన. ఎట్లొచ్చినావు? దానికి నీకు అవినాభావ సంబంధం, వచ్చేది పోయేది. ఎప్పుడైతే నీ సంకల్పం చేత ఏ దాని నీవు అవసాన కాల వృద్ధాప్య దశ యందు ఏదైతే నిర్ణయించుకొని నీ శ్వాస ఆగిపోయి నువ్వు నిలిచిపోయినావో, నీ ఎదట ఏదైతే కనపడిందో దానిని నీ అంతకు నువ్వే సృష్టించుకున్నావు. కాబట్టి ఆ శరీరంతో నువ్వు జన్మించాల్సిందే. ఆ విధంగా ఇవన్నీ నువ్వు కల్పించుకొని వచ్చినటువంటివి. ఇవన్నీ నేను శరీరంతో తాదాత్మ్యత చెంది నేను పుట్టాను, నేను పెరిగాను, నేను నశిస్తున్నాను అంటోంది. నిజానికి పుట్టి పెరిగి నశించేది ఏది? స్థూల శరీరం. ఈ పుట్టేది పెరిగేది నశించేది ఏదప్ప అంటే స్థూల శరీరం. దానితో నేను తాదాత్మ్యత చెందింది కాబట్టి దీనికి కూడా శరీరం యొక్క కర్మ భాగం పట్టింది. ఇంకా ఏ శరీరంతో అయితే నేను కలుసుకొని వచ్చినానో దానికి ఏ విధంగా ఆ కర్మ, ఆ పద్ధతులు, ఆ సుఖము, ఆ దుఃఖాలన్నీ ఎట్లయితే దానికి కలిగినాయో అదే దానికి కూడా దీనికి వచ్చింది. ఎట్లా అంటే ఒకదాన్ని అంటి పెట్టుకొని ఉంటే ఇంకో దానికి వచ్చినట్టు. ఏదైనా సవాసం చేస్తే ఆ బుద్ధులు మనకు అంటినట్టు. ఆ విధంగా జాగ్రత్త భోగమైన కర్మ జనించినప్పుడు, జాగ్రత్త అవస్థలోనికి వచ్చేటటువంటి కర్మ వచ్చినప్పుడు ఆ కర్మ నశించనేని తాను నశించును. అప్పుడు నేను కూడా పోతుంది. మరణించినప్పుడు నేను ఉండడం లేదు. కొత్తగా మళ్ళీ జన్మించినప్పుడు దానితో పాటు నేను కూడా వస్తుంది. అందుకని గత జన్మలో నేను ఒకటేనా అని చెప్పలేము. ఇక్కడ జాగ్రత్త భోగ్యమైన కర్మ జనించినప్పుడు తిరిగి మళ్ళా జన్మానికి వచ్చినప్పుడు అది భోగమైన కావచ్చు, భోగము లేనిదైనా కావచ్చు, అది వచ్చిన తర్వాత జాగ్రత్త అవస్థలోనికి వచ్చేటటువంటి కర్మ వచ్చినప్పుడు ఈ జాగ్రత్తతో కూడుకొని మళ్ళా ఈ అవస్థల్లోకి వచ్చిన తర్వాత ఆ కర్మ నశించలేని తాను నశించును. ఎప్పుడైతే జాగ్రత్తగా ఉండి పెద్దల సాన్నిధ్యానికి పోయి నీకంటే వేరుగా ఉండబడినటువంటి దైవాన్ని తెలుసుకొని నీ కర్తవ్య ధర్మాన్ని నువ్వు నెరవేర్చుకుంటూ నువ్వు ఎట్లా లేకపోవాలా అనేటువంటి స్వభావాన్ని పెద్దలతో నువ్వు గుర్తించినప్పుడు ఆ కర్మ నశిస్తుంది. లేకపోతే అంటిపెట్టుకొని మాయలోనే కూడుకొని వచ్చేది పోయేది సహజంగానే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి ఆ కర్మ నశించును. అప్పుడు నేను కూడా పోతుంది. ఎప్పుడైతే నేను అనే దానిపైన భావన లేకుండా పెద్దల సాన్నిధ్యములో ఉన్నది ఉన్నట్టుగా లేనిది లేనట్టుగా నీవు ఉండి లేని స్థితిలో సంచారం చేసి తను వదిలే టయానికి ఏ దాని మీద మమకారము, భ్రమ, భ్రాంతి దానిపైన ఏమీ లేకోకుండా నిర్మల స్థితిలో నీవు తను వదిలితే ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ బీజము నశించుంటుంది. బీజము ఉంటేనే తిరుక్కొని మళ్ళా జన్మకు వస్తుంది. కాబట్టి అక్కడ నేను నాది అనేటువంటి నీ సంకల్పములో బీజం నశించల్లా. అంటే స్థూలదేహం కాదు, సూక్ష్మ శరీరం నశించల్లా. ఆ సూక్ష్మ శరీరంలోనే ఇదంతా ఉండి అన్ని ఆటాడి పాటపాడి ఏమేమి కావాలో అదంతా చేపించేదంతా ఆ సూక్ష్మ శరీరమే. కాబట్టి ఆ సూక్ష్మ శరీరం ఎప్పుడైతే నశించిందో తిరిగి పునర్జన్మకు కారణము లేదు. ఇంకా అక్కడ బీజం అనేటువంటిది నశించిపోతుంది. కాబట్టి అది నశించును. అప్పుడు నేను కూడా పోతుంది. నాకు అవకాశమే లేదు ఇంకా అక్కడ నిలబడేదానికి. ఇక మరణించినప్పుడు ఈ నేను ఉండడం లేదు. మరణించేదానికి అక్కడ బీజం లేదు కాబట్టి నేనుకు అవకాశం లేదు. బీజం అనే ఇత్తనం అనేది ఒకటి ఉంటే
మొలకెత్తేదానికి అవకాశం ఉంది. అక్కడ ఇత్తనమే లేదంటే నేను అనేటువంటి స్వభావనే లేదు. ఇక కొత్తగా మళ్ళీ జన్మించినప్పుడు దానితో పాటు నేను కూడా వస్తుంది. ఇంక తిరుక్కొని మళ్ళా ఆ రకంగా లేకోకుండా దాని మీదనే తాదాత్మ్యత చెంది అదే నేను అదే అనుకునేటువంటి స్వభావం ఎప్పుడైతే ఉందో తిరిగి మళ్ళీ జన్మించినప్పుడు దాంతో పాటు నేను కూడా వస్తుంది. అందుకని గత జన్మలో ఈ నేను ఒకటేనా అని చెప్పలేం. ముందు ఉండబడినటువంటి నేను ఇప్పుడు వచ్చినటువంటి నేను ఒకటేనా అంటే ఎట్లయితుంది? ముందు ఒక దేహం వచ్చి ఉంటుంది, ఇప్పుడు ఒక దేహం రావచ్చు. కాబట్టి భ్రమ వల్ల ఏ దాన్ని ఊహించుకుంటే ఆ జన్మ వస్తుంది. మానవుడుగానని మానవుడు ఇతరత్రనని చెప్పేదానికే లేదు. నీ ఊహలో ఏది నీకు నీ ఎదుట కంటికి కనపడితే ఆ జన్మ రావచ్చు. ఇక శరీరము ఆత్మ ఒక కర్మ యొక్క పద్ధతి కారణంగా ఎప్పుడైతే కలిశాయో చూడు, ఈ శరీరాన్ని అంటిపెట్టుకొని ఉండబడినటువంటి ఈ ఆత్మ ఒక కర్మ యొక్క పద్ధతి కారణంగా నీవు చేసుకున్నటువంటి కర్మల వలన ఏది నీకు సంకల్పిస్తుందో ఆ టయానికి ఆ కారణంగా ఎప్పుడైతే కలిశాయో దాంట్లో ఒక నేను పుడుతుంది. ఈ రెండు ఏకీభవిస్తానే ఆ నేననేటువంటి సంకల్పము అక్కడ ఏర్పడుతుంది. అది పుడుతూనే ఆ నేను ఆ శరీరంతో తాదాత్మ్యత చెందుతుంది. అది ఎప్పుడైతే పుట్టిందో సంకల్పంలోనే తాదాత్మ్యత అంటే అది నేను రెండు ఒకటే. తాదాత్మ్యత అంటే ఏమంటే ఎదుటి వానిలో ఉండబడినటువంటి భావము నా మనసులో ఊహించుకునేటువంటి భావము రెండు ఒకటే. అతని మనోభావము నా మనోభావము రెండు ఒకటే అనేటువంటి స్వభావన ఏకీభవించినప్పుడే తాదాత్మ్యత అంటే ఇది అదైతుంది, అది ఇదైతా ఉంది. దాన్ని తాదాత్మ్యత అంటారు. అంటే అది నేనైతాండా, నేనే అది అనేదే తాదాత్మ్యత. ఉండడం లేదు, కొత్తగా మళ్ళీ వస్తుంది. గత జన్మలో ఈ నేను ఒకటేనా అని చెప్పలేము. శరీరము ఒక ఆత్మ ఒక కర్మ యొక్క పద్ధతి కారణంగా ఎప్పుడైతే కలిశాయో దాంట్లో నేను పుడుతుంది. పుడుతూనే ఆ నేను ఆ శరీరంతో తాదాత్మ్యత చెందుతుంది. శరీర కర్మలన్నీ ఈ నేను అనుభవిస్తుంది. ఆ శరీరంతో వచ్చిన తర్వాత ఆ శరీరము మొట్టమొదటి ఏమేమి చేసుకుంటుందో దాని యొక్క కర్మలు, దాని యొక్క బాధలు, సుఖాలు కానీ దుఃఖాలు కానీ అవి చేసేటువంటి ఆ పనులు కానీ ఈ నేను అనుభవిస్తుంది. ఎందుకంటే కాలికి దెబ్బ తగిలితే అబ్బా నాకు చాలా దెబ్బ నస్తాను తప్ప అని చెప్పి శరీరం చెప్తాందా, మనస్సు అనేటువంటి చైతన్యమైనటువంటి ఆత్మ చెప్తాందా, దీంతో కూడుకుని ఉండాది కాబట్టి అది ఇది రెండు అనుభవించాల్సిందే. ఎందుకంటే ఇనుము కాగబెట్టి సమ్మిడి తీసుకొని సాగొట్టేదానికి మొదలు పెడితే ఇనుముతో కూడుకున్నటువంటి అగ్గి కూడా దెబ్బతింటాందే లేదా? ఆ విధంగా ఈ శరీరంతో కూడుకున్నబడినటువంటి ఈ ఆత్మ నేను కాదు అని ఎంత అనుకున్నప్పటికైనా కానీ దాంతోనే తాదాత్మ్యత చెందింది కాబట్టి ఆ బాధలు ఆ సుఖాలన్నీ కూడా ఈ చైతన్యమైన ఆత్మ అనుభవించాల్సిందే, ఈ దేహము అనుభవించాల్సిందే చెబుతుంది. శరీర కర్మలన్నీ ఈ నేను అనుభవిస్తుంది. కనుక ఏ నేను పునర్జన్మలకు పోతుంది అంటే ఇదేమో ఉంది కానీ ఇంకా నేను అనేటువంటిది ఏంది తిరిగి పునర్జన్మకు ఏదైతే వస్తాదప్ప అంటే అసత్య నేనే పునర్జన్మలకు పోతుంది. అసత్య నేను అంటే ఏదైతే అసత్యమైనటువంటిదైతే నేను అనేటువంటి ఉందంటే అసత్యమైనది ఏదప్ప అంటే ఎల్లవేళలా నేను నాది అని దానిపైన భ్రమ చెందేటువంటిది అసత్యమైనటువంటి ఈ నేను. ఆ అసత్యమైన నేను పునర్జన్మలకు పోతుంది. ఎందుకంటే భ్రమతో కూడుకొనే ఉంది, మాయలోనే ఉంది, మాయ నుంచి విడిపడలే. కాబట్టి అసలు నేను ఆత్మ పోదు. ఎప్పుడైతే తన్ను తాను గుర్తించుకొని నా స్థితిగతులు ఇటివి కదా, నేను ఏ రకంగా ఉండల్లా, నేను వచ్చిన తర్వాత నా పద్ధతి ఏమి అని తన్ను తాను గుర్తించుకొని ప్రక్షాళన చేసుకొని గురువు నుంచి ఎప్పుడైతే విడిపడతాడో అది నిజ నేను. ఇంకా మాయలో కూడుకొని ఉండబడినటువంటిది అబద్ధపు నేను. కాబట్టి ఆ అసత్య నేను కర్మానుసారంగా ఉండడం వల్ల పోతుంది. కనుక పునర్జన్మలకు పోయేది కారణం శరీరమే కానీ నేను కాదు. ఇంకా తిరుక్కొని పునర్జన్మకి ఏది పోతుందంటే కారణ శరీరం. కారణ శరీరంలో దాన్ని అంటిపెట్టుకో అదే స్థూలము తగులబెట్టబడినను
సూక్ష్మకారణ శరీరములు ఆత్మను అంటిపెట్టుకొని ఉండుటచే తిరిగి పునర్జన్మకు కారణమగుచున్నది అని చెప్పి మనకు ఎన్నోసార్లు అక్కడక్కడ సందర్భాల్లో మనము చెప్పుకుంటా ఉంటాము. అంటే స్థూలము తగులబెట్టబడినను, ఈ స్థూలము అంటే ఈ శరీరం పడిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత కాల్చేదో బూడ్చేదో చేసినప్పటికైనా కానీ ఈ సూక్ష్మకారణ శరీరాలు చావలే. ఎందుకు? భ్రమ అనే దానికి లోనై అంటిపెట్టుకొని దానిపైననే మమత చెంది ఆ మమకారం చేతనే తను వదిలినాయి కాబట్టి దానికి అవకాశం వచ్చేంత వరకు ఉండి అవకాశాన్ని తీసుకొని తిరిగి పునర్జన్మకు వస్తా ఉన్నాయి. కాబట్టి అది కారణ శరీరం, సూక్ష్మ శరీరం. అవి నశించల్లా. అవి ఎట్లా నశించల్లా అంటే గురువు ఉన్నప్పుడే గురు సాన్నిధ్యంలో సక్రమైనటువంటి పద్ధతిలో వాటినన్నిటిని తెలుసుకొని దానిపైననే భావం చెంది దాని యొక్క పద్ధతి విమర్శగా ఎప్పుడైతే తెలుసుకొని ఆ నేను పైన భ్రమ ఎవరైతే వదులుకుంటారో అట్టి వారికి జన్మరహిత స్థితి వస్తుంది. కాబట్టి ఆత్మ కాదు కదా, ఆత్మ వల్ల ప్రతిబింబంగా తోచిన నేను కూడా పునర్జన్మకు వెళ్ళడం లేదు. ఆత్మే కాదు, ఈ ఆత్మతో నేను తోసిన తర్వాత ఈ పునర్జన్మాలకు వెళ్ళేదానికి అవకాశం లేదు. ఆత్మ వల్ల ప్రతిబింబంగా అంటే బింబం ఉంటేనే కదా ప్రతిబింబం ఏర్పడేది. బింబమే లేకుండా పోతే ప్రతిబింబం లేదు కదా. నేనుంటే నా నీడ బయట కనపడతా ఉంది, నేను బింబము, నా నుండి వచ్చేటువంటి నీడ ప్రతిబింబము. కాబట్టి నేనే లేకుండా పోయిన తర్వాత అక్కడ బింబము లేదు, ప్రతిబింబము లేదు. కాబట్టి నువ్వే పునర్జన్మలకు వెళితే నీకు నీ పాత జన్మ గుర్తుండాలిగా. కాబట్టి పోయేకేమో పోతా ఉంది, వచ్చేకేమో వస్తా ఉంది. కానీ నిన్న జన్మ నాది ఏది? నేను ఏ జన్మలో ఉండా? ఇప్పుడు ఆ జన్మలోకి వచ్చినా అదే సచ్చిన వారెవరు వచ్చిరి తెలపను. ముందు నువ్వు ఏ జన్మలో ఉంటివి, నువ్వు ఇప్పుడు ఈ జన్మకు వచ్చినావు, ముందు ఎక్కడుంటావంటే ఆ చచ్చిపోయిన తర్వాత నేను పలానా తావు నుండి పలానా జన్మలు ఎత్తింటప్ప ఇప్పుడు ఈ జన్మకు వచ్చినా చెప్పేదానికి ఆ గుర్తులు ఆటికే బాయ. ఈ గుర్తులు కొత్తగా తీసుకొని వస్తా ఉంది. కానీ నేను అనేటువంటి భ్రమచేత వచ్చినప్పుడు పాత గుర్తులు ఎంతవరకు ఉంటాయంటే మన గురువు చెప్తా ఉండే, క్యావు 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 అని పిల్లోడు అరుస్తా అంటే 3 సార్లు నీళ్లు కొడతారంట మొగానికి. ఎప్పుడైతే 3 సార్లు పసిబిడ్డగా ఉండబడినటువంటి వానికి మొగానికి నీళ్లు కొడతానే అప్పటికి ఆ పాత గుర్తులన్నీ అక్కడ వెళ్ళిపోయి తిరిగి మామూలు దిశలోకి వస్తాయంట. కానీ వచ్చిన తర్వాత కూడా కొంతకాలం ఉంటాయని చెప్తాండి. ఎట్లా అంటే ఒక 2 నెలలు 3 నెలలు వయసు వచ్చేంత వరకు ఆ బిడ్డ తనంతకు తానుగా నవ్వేది, తనంతకు తానుగా మొగమంతా సుఖమిక్కుండేది, తనంతకు తానుగానే బాధాకరంగా బాధపడేది, తనంతకు తానుగానే అనుకూలంగా ఈ కాళ్ళు చేతులు అల్లాడించేది, ఇవన్నీ చేస్తాడు కదా. వానికి ఆ చిన్న వయసులో ఏ బాధ వచ్చిందని వాడు మొగమంతా సుఖమిక్తాడు, ఏ సుఖం వచ్చిందని చెప్పి వాడు సంతోషంగా నవ్వుతాడు, ఏ బాధ లేనప్పుడు ఎంత ఆనందంగా చేతులు కాళ్ళు అల్లాడించుకుంటా ఎంత ఇదిగా ఉంటాడు. 3 నెలల బిడ్డకి ఏమిడి వచ్చింది. కాబట్టి అవన్నీ పాత స్మృతులు వానికి గుర్తులో ఉంటాయని మన గురువు ఎన్నోసార్లు చెప్పినాడు ఈ మాట. మరి అందరికి గుర్తుందో లేదో. ఇదేది ఉండటం వల్ల పోతుంది. కనుక పునర్జన్మలకు పోయేది కారణ శరీరమే గాని నేను కాదు, ఆత్మ కాదు కదా. ఆత్మ వల్ల ప్రతిబింబం తోచిన నేను కూడా పునర్జన్మలకు వెళ్ళడం లేదు. నువ్వే పునర్జన్మలకు వెళితే నీకు నీ పాత జన్మ గుర్తుండాలిగా. కాబట్టి కారణ శరీరమే కారణ కార్యాలుగా కార్యకారణాలుగా పోతుంది. కాబట్టి నువ్వు బాలే, కారణ శరీరము పోతా ఉంది. కాబట్టి పాత కర్మలన్నీ అనుభవిస్తుంది, మళ్ళీ కొత్త కర్మని చేసుకుంటుంది. పాత కర్మలన్నీ అనుభవించుకుంటూ దాంట్లో బ్యాలెన్స్ ఎంతవరకు ఉన్నాయో అదే సుకర్మ దుష్కర్మ అని. సుకర్మ చేసింటే మంచి జన్మ వస్తుంది, దుష్కర్మ చేసింటే నీచమైనటువంటి జన్మ వస్తుంది. కాబట్టి నీవు చేసినటువంటి పుణ్య పాప ఫలితాలను మొట్టమొదట అనుభవిస్తూ మళ్ళీ కొత్త కర్మను చేసుకుంటుంది. ఉన్నంతకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త కర్మలన్నీ చేయాల్సిందే. పొద్దున్న లేచిన నుంచి సాయంత్రం వరకు పండుకునేంత వరకు ఏమేమి కావాలో ఆ మనసు ఎట్లా ఊహిస్తే అట్లల్లా దానికి తగినటువంటి కర్మలన్నీ మనము చేసుకుంటూనే ఉన్నాం. ప్రతిసారి ఒక ఉపాధి వచ్చి పోతుంది. జన్మకు వచ్చినప్పుడల్లా ఒక ఉపాధి. అదే 84 లక్షల జీవరాశులలో ఎన్ని కోట్ల జన్మలెత్తి కడపటికి మానవ జన్మం వచ్చిందో. ఇప్పుడు ఈ మానవ జన్మం వచ్చిన తర్వాత
దీన్ని తెలుసుకోవాలి, మన ధర్మం అది. కాబట్టి వచ్చే జన్మకి ఈ ఉపాధి ఉండదు, ఉపాధులను మారుస్తూ ఉంటుంది. వచ్చే జన్మకు ఈ మానవ జన్మయే ఈ ఉపాధిలోనే వస్తామనేది లేదు. కాబట్టి ఈ ఉపాధి మారిపోవచ్చు, మారుస్తూ ఉంటుంది. ఉపాధి ఆత్మ చైతన్యంతో కలిసినప్పుడు ఒక నేను తోస్తుంది. ఈ ఉపాధిలో ఉండబడినటువంటి ఈ ఆత్మ, ఈ చైతన్యము ఆ ఉపాధి అయినటువంటి ఆ దేహంతో కలిసినప్పుడు ఒక నేను తోస్తుంది. అక్కడ నేను అనేటువంటి సంకల్పము అక్కడ కలుగుతుంది. ఆ నేను కూడా కొత్త నేను, అక్కడ ఉండబడినటువంటి ఈ నేను కాదు, అక్కడ కొత్త నేనుగా వచ్చా. ఎందుకు? మంచి బురదగా ఉండబడినటువంటి నీళ్లు తీసుకుపోయి కన్ని నీళ్ళల్లో పోస్తే ఈ బురద లేకోకుండా కన్ని నీళ్ళు ఎట్లయితే అవుతాండాయో, ఆ విధంగా ఇప్పుడు ఉండబడినటువంటి నేనేమో నేనే, కానీ దాంట్లో కలిసినంత మాత్రాన నేను లేకుండా పాలేదు కదా. నాలో ఉండబడినటువంటి మాలిన్యం పోయింది, అంతేగాని నేనేం పాలేదు కదా. ఆ విధంగా ఆ నేను కూడా కొత్త నేను, ఎప్పటికప్పుడు ఒక కొత్త నేను వస్తుంది. కొత్త కొత్తవన్నీ వస్తా ఉంటాయి ఎప్పటికప్పుడు, ఏ సంకల్పాన్ని బట్టి అవి వస్తానే ఉంటాయి. అసలు నేను ఒక్కటే కాబట్టి ఆ అసలు నేను ఒకటే. ఎందుకు? దాంట్లో కలిసి ఉండే నేను, ఈడ ఉండే నేను, ఈ రెండు అసలు నేను ఒకటే. కానీ మార్పు వచ్చేసింది ఆడ. ఎందుకు? ఉపాధి మార్పు వచ్చింది. ఆ ఉపాధి మార్పు వల్ల ఈ నేనే దాంట్లో ఏవో చేరకుండా. కాబట్టి అన్ని నేనులు కలిసి ఒకే నేను అనే అనుభవంలో సచ్చిదానందము, సత్తు చిత్తు ఆనందము అంటే దేహము చైతన్యము, దాన్ని తెలియబడేటువంటి నేను, ఈ మూడు కూడా సత్తు చిత్తు ఆనందము, ఈ మూడు నేనే. అయితే స్థూల శరీరముతో తాదాత్మ్యత చెందినప్పుడు కానీ ఇంకా ఈ స్థూల శరీరంతో ఎప్పుడైతే తాదాత్మ్యత అంటే నేనే అది అయినప్పుడు, నేను ఆ కర్మను బట్టి, ఆ శరీరాన్ని బట్టి నేను అనేది వేరు 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 అని అనిపిస్తుంది. కాబట్టి ఆ శరీరము వేరు, నేను వేరు కాలే. కానీ ఆ శరీరం ఏదైతే చేస్తా ఉందో ఆ శరీరాన్ని చేసేటువంటి ఆ కర్మలకు నేను లోను కావాల్సిందే, నేను ఉండి దాంట్లో చేపిస్తాండా అనిపిస్తుంది. అలాగే ఈ కర్మను బట్టి ఈ శరీరము నేను అనేది వేరు. ఈ కర్మ చేసేటువంటి ఆ శరీరము, ఆ శరీరంలో ఉండబడినటువంటి నేను, ఇది వేరు అని అంటుంది. కానీ కొన్ని వందల వేల లక్షలాది మంది లక్షల శరీరాలతో లక్ష రకాల కర్మలలో కూడా లక్ష నేనులు ఉన్నాయి వేరువేరుగా. అదే ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినప్పటికైనా కానీ 84 లక్షల జీవరాశులలో ఈ 24 లక్షల జీవరాశులు వేరువేరుగానే ఉన్నాయి. ఎన్నో జన్మలు వస్తాండాయి, పోతాండాయి. ఈ శరీరాలతో కూడుకొని ఈ చైతన్యం అనేటువంటి ఈ నేను వస్తా ఉంది, పోతా ఉంది. ఇక శరీరము నేను అనే తాదాత్మ్యత నుండి విడుదల పొందితే, శరీరము నేను అనే తాదాత్మ్యత నుండి విడుదల పొందితే శరీరానికి ఉన్న కర్మల నుండి కూడా విడుదల పొందినట్లే. మొట్టమొదట శరీరం ఉన్నట్టే విడుదల కావాల. అదే సావకమునిపై చచ్చినట్లును, దేహమున్నట్టే విదేహ కైవల్యమును పొంది, శరీరం ఉన్నట్టే అశరీరత్వమును పొంది, నేను కాదు, నేను చేయువాడ కాను అనుభావమున వలయు బ్రహ్మవేత్త అనేటువంటి స్వభావము చేత ఈ శరీరం ఉన్నట్టే ఏ పద్ధతిలో మనము గురువు నుంచి తెలుసుకొని ఆ పద్ధతిని అనుభవించుకుంటూ ఆచరిస్తున్నామో అటువంటి ఆ పద్ధతిలో సంచారం చేసేటువంటి వారికి ఇక జన్మ లేదు, కర్మ లేదు, శరీరము లేదు, చైతన్యము లేదు. అంతేగాని ఆ విధంగా లేకోకుండా నేను నాది అని అంటుపెట్టుకొని చేసేటువంటి వానికి ఎన్ని జన్మలు ఎత్తినా 24 కాదు 24 కోట్ల జన్మలు ఎత్తినప్పటికైనా కానీ అది నశించే అవకాశం లేదు. కాబట్టి ఈ శరీరానికి ఉన్న కర్మల నుండి కూడా విడుదల పొందినట్లే అప్పుడు కర్మానుసారంగా శరీరానుసారంగా ఉన్న నేను పరిశుద్ధమైనది. ఆ పద్ధతిలో ఎవరైతే ప్రవర్తన చేస్తారో అక్కడ ఆత్మకు పరివర్తన అనేటువంటిది చెందల్ల. ఆ పరివర్తన చెందినప్పుడు ఆ ప్రవర్తనే వేరుగా ఉంటుంది. ఆ ప్రవర్తనలో ఎవరైతే ప్రవర్తిస్తారో వారికి ఈ నేను అనేటువంటిది భావన కానీ తిరిగి జన్మ అనేటువంటిది కానీ లేకుండా పోతుంది. ఉన్న నేను పరిశుద్ధమైంది.
ఆ పరిశుద్ధమైన నేను ఆత్మ నేనుగా అనుభూతి పొందుతూ ఉంటుంది. ఓహో, నేను దాంట్లో ఉన్నప్పుడు ఈ రకంగా ఉంటే ఇప్పుడు నేనుగా దాన్ని దానికి ఏమంటారు మన పెద్దలు? ఆత్మ సాక్షాత్కారము అంటారు. నన్ను నేనుగా తెలియబడడమే ఆత్మ సాక్షాత్కారము. ఈ రకంగా ఆ తన్ను తాను ఎవరైతే గుర్తించుకొని తను తాను తెలియబడతారో ఇదే ఆత్మ నేనుగా అనుభూతి పొందుతూ ఉంటుంది. అప్పుడు నీలో ఉన్న ఆత్మ నేనుగా అనుభవం పొందుతున్న నేను, నీలో ఉన్న ఆత్మానుభూతి పొందే నేను, అందరిలో ఉన్న ఆత్మానుభూతి పొందే నేను ఈ తాదాత్మ్యత నుండి విడుదల పొందిన తరువాత ఒక్కటే. చూడు, నీలో ఉండే నేను, నాలో ఉండే నేను, అందరిలో ఉండబడినటువంటి నేను. ఎట్లా అంటే మమాత్మ సర్వభూతాత్మ, నాలో ఉండబడినటువంటి ఈ చైతన్యము, ఈ నాలో ఉండబడినటువంటి ఈ నేనే సర్వ సకల జీవరాశుల యందు ఉండబడినటువంటి ఆత్మ చైతన్యము, అది నేను అంతా ఒకటే. ఒక్క సూర్యుడు ఈ జగత్తంతా వెలుగునిచ్చినట్టుగా ఒకే ఆత్మ ఇన్ని రకాలుగా మన అందరికీ తోస్తా ఉంది అనేటువంటి స్వభావన ఇక్కడ ఆ తరువాత పొందిన తర్వాత ఒక్కటే. తాదాత్మ్యత వల్ల అనేకంగా అనిపించే భావము అనేకత్వము. ఇదంతా వేరువేరుగా నీ భావం వల్ల చూస్తే వేరువేరుగా ఉంది. ఆ భావంతో ఎప్పుడైతే దాన్ని వదిలిపెట్టేసి నీ సూక్ష్మ జ్ఞానం చేత ఆ ప్రజ్ఞ చేత ఎప్పుడైతే చూడబడినావో అప్పుడు అంతా ఒకటే అనేటువంటి భావం నీకు తెలియబడుతుంది. ఆ విధంగా అనేకంగా అనిపించే భావము అనేకత్వము. తాదాత్మ్యత పోతే ఏకత్వ భావన వచ్చి తీరుతుంది. అది నేను అది అనేటువంటిది లేకోకుండా అంతా నేనే అనేటువంటి భావము నీకు వస్తుంది. ఆ రకంగా నీ భావము ఏర్పడినప్పుడు ఇక కర్మము వలన శరీర తాదాత్మ్యము కలుగును. ఈ కర్మంతోనే జన్మము. ఈ శరీరం దాంట్లోకి ప్రవేశించేదానికి, శరీరంలోకి ఈ చైతన్యమైనటువంటి ఆత్మ ప్రవేశించేదానికి ఈ కర్మ వలననే. ఇక కర్మము లేకున్నా శరీర తాదాత్మ్యతము లేదనుటకు జాగ్రత్త స్వప్నములే దృష్టాంతము. ఎట్లా అంటే ఈ కర్మ అనేటువంటిది లేకపోతే ఈ శరీరము చైతన్యము రెండు తాదాత్మ్యత, ఈ శరీరంలోకి ఆత్మ తాదాత్మ్యత చెందుతుంది అనేటువంటి దానికి ఏంది నీకు నిదర్శనమప్ప అంటే జాగ్రత్త స్వప్నములే దృష్టాంతము. జాగ్రత్తలో అన్ని తెలుసుకుంటాండావు, అన్ని చూసినావు, పడుకున్నావు. పడుకున్న తర్వాత నీకు నిర్మలంగా నిద్రపోవాల కానీ నువ్వు నిద్రపోకుండా ఇంకా స్వప్నావస్థలో పగులు ఏదైతే చేస్తాడో దానికంటే ఇంకా రెట్టింపు చేస్తా వస్తాడవో లేదా స్వప్నములో. కాబట్టి ఈ జాగ్రత్త స్వప్నములే దృష్టాంతము. జాగ్రత్త అవస్థే సత్యం అనుకుంటున్నాం. జాగ్రత్తలు మనం చేసేది జాగ్రత్తలో ఇదంతా సత్యము, ఇదంతా నిజమనే చేస్తా ఉన్నాము. కానీ స్వప్నావస్థే సత్యమను అనుకున్నాం. స్వప్నావస్థలో చేస్తాండవు కానీ అరే ఇదంతా కల కదా, నేను భ్రమ చెందుతున్నా, ఎందుకు ఇదంతా వస్తాంది, ఇదంతా కాదు అని చెప్పి నిర్మల స్థితికి వస్తాండవా? స్వప్నములో దానికి అదే నిజము, జాగ్రత్తలో దీనికి ఇదే నిజము. కానీ దీని నుంచి మాయ అనేటువంటిది ఒకటి ఉంది. ఆ మాయలో నేను పడిపోతాండా, ఈ మాయ నుంచి బయటపడాలా అనేటువంటి భావన జాగ్రత్తలో తెలుసుకున్న తర్వాత లేకోకుండా చేసుకునేదానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. స్వప్నం ఉన్నంత వరకు స్వప్నములో నీకు మెలక వచ్చేంత వరకు కూడా అంటే అక్కడ జాగ్రత్త అనేటువంటి దీంట్లో జాగ్రత్త వచ్చిన తర్వాతనే నేను మాయను, నేను దీని నుంచి బయటపడాలా అనేటువంటి భావము జాగ్రత్త వచ్చినప్పుడు నీకు గుర్తుపడుతుంది. అదేవిధంగా స్వప్నంలో నీకు జాగ్రత్త రావాల. స్వప్నంలో మెలక ఎప్పుడైతే వచ్చిందో అరే నేను స్వప్నంలో ఉండా, ఇదంతా మాయ అనేటువంటి భావన అక్కడ చెంది తిరిగి జాగ్రత్తలోకి వస్తావు. కాబట్టి కలలో ఉన్నంతసేపు కళానుభవంతో తాదాత్మ్యం చెందావు, మెలకువతో ఉన్నంతసేపు మెలకువానుభవంతో తాదాత్మ్యం చెందావు. ఎప్పుడు తాదాత్మ్యత చెందితే అప్పుడు అది సత్యం అంటున్నావు. ఆ దాంట్లో పోతే అది నిజమని చెప్పి అనుకుంటున్నావు నీ అంతకు నువ్వు. కానీ అది సత్యం అంటున్నావు. కలలోది అసత్యం అని ఎప్పుడు అన్నావు? ఈ కళలో వచ్చినటువంటిది ఇది అసత్యం అని చెప్పి ఎప్పుడు అనుకుంటాండావు అంటే మెలకువలోకి వచ్చిన తర్వాత అన్నావు. కలగన్నంతసేపు కలే సత్యము. కానీ కళ నుంచి మెలకువ ఎప్పుడైతే వచ్చిందో ఇదంతా అబద్ధము, ఇదంతా కళ అని చెప్పి అప్పుడు అనుకుంటున్నావు. ఎందుకన్నావు?
అసత్యము కాబట్టి అనలేదు. కాబట్టి ఎప్పుడు అది అసత్యం కాబట్టి అనలేదు. అంటే ఈ కళే అసత్యం కాబట్టి అప్పుడు అనేదానికి స్వశక్తి లేదు కాబట్టి అప్పుడు అనలే. ఇప్పుడు శక్తి వచ్చింది కాబట్టి నీలో జ్ఞానం వచ్చింది కాబట్టి ఇప్పుడు అంటాండవు. మెలకువలో ఉన్న నీతో కలలో ఉన్న నీతో రెండు పోల్చుకుంటే స్వప్నం అసత్యమని జ్ఞానం చేత నిర్ణయించావు నువ్వు. దాన్ని స్వప్నంలో కలగన్నప్పుడు వచ్చేటువంటి ఆ భావాన్ని జాగ్రత్తలో చేసేటువంటి ఈ భావాన్ని రెండు పోల్చుకుంటే ఇప్పుడు నీకు జాగ్రత్తలో ఉండవు కాబట్టి కళ అసత్యము, అది అబద్ధము అని చెప్పి ఈ జ్ఞానం చేత నువ్వు అనుకుంటున్నావు. తాదాత్మ్యత నుండి విడుదల అయ్యాక నిర్ణయించావా? తాదాత్మ్యత ఉండగానే నిర్ణయించావు అంటే అప్పుడు ఏమంటాండావు నువ్వు? కళలో కూడా నువ్వు ఉండవు, జాగ్రత్తలో కూడా నువ్వు ఉండవు. కానీ అప్పుడు ఎందుకు అనలేకపోయినావు, ఇప్పుడు ఎందుకు అంటాండావు అని అంటే అక్కడ నీ స్వశక్తిని కోల్పోయి దాంట్లోకే నువ్వు లీనమైనావు కాబట్టి అప్పుడు అనేదానికి చైతన్యం లేదు నీ దగ్గర. ఆత్మ ఏమో ఉంది కానీ జ్ఞానం అనేటువంటిది లేదు. ఆ జ్ఞానం అనేటువంటిది విమర్శించుకునే శక్తిని కోల్పోయి దాంట్లోకి లీనమైనావు కాబట్టి అప్పుడు అనేదానికి అవకాశం లేదు. కాబట్టి విడుదలయ్యాక నిర్ణయించావు. అది అయిపోయిన తర్వాత జాగ్రత్తలోకి వచ్చినాక అది ఇది అని చెప్పి అంటాండావు. కాబట్టి తాదాత్మ్యత ఉండగానే నిర్ణయించావు. తాదాత్మ్యత ఉండగానే స్వప్నము అన్యమని నిర్ణయించావు. స్వప్నము వేరు అని చెప్పి అంటాండావు. అంటే దాంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు దీంట్లో ఉండవు, జాగ్రత్తలో ఉండి దాంట్లోనే ఉండవు. కానీ శక్తి లేకోకుండా ఉండవు కాబట్టి అప్పుడు అనేక లేదు. ఇప్పుడు నీకు జ్ఞానశక్తి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ రకంగా నిర్ణయిస్తా ఉండవు. తాదాత్మ్యత నుండి విడుదలయ్యాక నిర్ణయిస్తే స్వప్నము అబద్ధమే, జాగ్రత్త అవస్థ కూడా అబద్ధమే. ఆ రకంగా రెంటిని విమర్శించుకొని నీ జ్ఞానం చేత నువ్వు రెంటిని నిర్ణయించుకొని దాంట్లో ఉండబడినటువంటి భావాన్ని ఎప్పుడైతే నీకు గుర్తుపడతాదో అక్కడ స్వప్నము చిన్న పద్దము, ఇది జాగ్రత్త పెద్ద పద్దము. నువ్వు అలా చెయ్యలేదు, నువ్వు ఆ రకంగా చేయలేదు. ఎందుకు అంటే అప్పుడు నీకు ఆ అతీతమైనటువంటి జ్ఞానం లేదు కాబట్టి చేయలే. స్వప్నములో ఉండగా స్వప్నము సత్యమని తాదాత్మ్యత చేత అనుకున్నావు. స్వప్నములో ఉన్నంత కాలము, భ్రమచే ఉన్నంత కాలము అదే నిజమని చెప్పి అదే వాస్తవమని అనుకుంటా ఉండవు. మెలకువలోకి వచ్చాక మెలకువతో తాదాత్మ్యత చేత మెలకువ సత్యం అనుకుంటున్నావు. ఇంకా జాగ్రత్త అవస్థలో మెలకువ ఉంది కానీ ఇక్కడ నేను, నాది, నా భార్య, నా బిడ్డలు, నా ధనము, నా ఇల్లు, నా సంపద, నాది, నేను అనేటువంటి దానిపైననే భ్రమ చెంది ఉండవు కాబట్టి ఇక్కడ ఇదే స్థిరమైతా ఉంది. స్వప్నములు అది స్థిరమైంది, జాగ్రత్తలో ఇది స్థిరమైంది కాబట్టి అక్కడ నువ్వే ఉండవు, ఇక్కడ నువ్వే ఉండవు. కానీ వాటి నుంచి విడుదలయ్యేటువంటి భావమే సద్గురులోంచి మనము పొందాలి. కాబట్టి సాపేక్ష జ్ఞానం చేత అంటే మెలకువతో ఉన్న నువ్వు కలలో ఉన్న నీతో పోల్చుకుంటే మెలకువలో ఉన్నవి ఎన్నిసార్లు పడుకొని నిద్ర లేచి ఎన్ని పగళ్ళు ఎన్ని మెలకువలు జరుగుతున్నాయో నిన్నటికి ఇవాళకి రేపటికి కొన్ని సంవత్సరాల తరబడికి కంటిన్యూ అవుతుండేటప్పటికీ తాదాత్మ్యత ఉన్నప్పటికీ ఇది సత్యం అనిపించింది. కాబట్టి అదే మనకు పూజా విధానంలో వస్తాది చూడండి. ఎన్ని కడుపులు కాల్చి నేనిటకు వచ్చినానో ఇకనే ఎన్ని కడుపులు కాల్చ ఏగవలెనో. కాబట్టి ఎన్ని జన్మలు ఎత్తి పుట్టి సచ్చి వీటికి వచ్చినానో ఇంకా ఎన్ని జన్మలు ఎత్తి పుట్టి సావాల్సి వస్తుందో ఓ మహానుభావ, ఓ గురుదేవా. కాబట్టి ఈ జన్మలోనే నన్ను లేకోకుండా తీసేయప్ప అని చెప్పి మనము పూజా విధాన కార్యక్రమంలో ఏదైతే వస్తాదో అదే వాక్యం ఇక్కడ అనుసంధానం అవుతుంది. కాబట్టి నీకు కళ ఎక్కడికక్కడ తుంచేసినట్లుండేటప్పటికీ పైగా మెలకువతో సాపేక్షంగా పోల్చుకునేటప్పటికీ అది అసత్యం అనిపించింది. అంటే ఇదంతా కళ అనేటువంటి చైతన్యంలోనే నీకు జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు అదే ఆ మెలకువతో సాపేక్షంగా పోల్చుకునేటప్పటికి ఇది సత్యమా అసత్యమా, ఇది కళ, ఇది నిజమా అనేటువంటి దాన్ని విమర్శగా నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటాండావో అప్పుడు అది అసత్యం అనిపించింది, ఇదంతా అబద్ధము అని అప్పుడు తెలియబడింది. అంతే తప్ప రెండు అసత్యమే. అంటే అదొకటే కాదు అసత్యము, రెండు అసత్యమే. అది స్వప్నంలో వచ్చేటువంటి కళ చిన్న కళ,
అది చిన్న అబద్ధము. ఈ జాగ్రత్తలో వచ్చేటువంటి కళ ఇది జాగ్రత్త కళ, ఇది పెద్ద అబద్ధము. అది లేనిదే ఇది లేనిదే. కాబట్టి రెండు అసత్యమే. నిన్నటి కథ ఇవాళటి కంటిన్యూ అయ్యింది. నిన్న మనం చేసినటువంటి ఆ కర్మ ఇవాళ కంటిన్యూ అయింది. నిన్న చేసిన అప్పు ఇవాళ తీరుస్తున్నాము. నిన్న చేసినటువంటి అప్పు ఏదో ఇబ్బంది పడి వేరే వాళ్ళ చేత డబ్బులు తీసుకొని తిరిగి ఆ అప్పు తీర్చినట్టు ఈరోజు తీర్చినట్టుగా నిన్న డాక్టర్ గారు ఇచ్చిన మందు కోర్సు 12 రోజులు వాడుతున్నావు. ఇంకో 2 రోజులు వాడితే 14 రోజులు అయ్యి తగ్గింది. 12 రోజులకు తగ్గనిది 14 రోజులకు తగ్గుతుంది. అప్పుడు ఈ 14 రోజులు ఒక సీరియల్ కథగా నడిచింది. 14 రోజులు సీరియల్ కథగా నడిచింది. సీరియల్ కథతో తాదాత్మ్యత నిజం అంటున్నావు. ఇక సీరియల్ వస్తే ఇంకా దాన్ని చెప్పేదానికి అవకాశం ఉండదులే. నిన్న అది వచ్చింది, మొన్న అది వచ్చింది, ఈ పొద్దు ఇది వచ్చింది అని చెప్పి టీవీ ముందర కూర్చుంటానే సీరియల్లో నిన్న అది జరిగింది చెప్తారే కానీ గురువు నుంచి మనము సాయంత్రము తెల్లవారుజామున 2 పూటల బోధ వింటున్నాము. రాత్రి ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి భావన ఎవరికైనా గుర్తుపెట్టుకొని ఉంటారా అంటే అది వాళ్ళ అభిప్రాయానికి వదిలేయాల. వాళ్ళకి తెలియదు వీళ్ళకి తెలుసు అనేది వద్దు, అది తప్పు. కాబట్టి డాక్టర్ దగ్గరికి పోయి ఆ డాక్టర్ ఎవరు, గురువు. ఆ గురువు 12 రోజులు కోర్సు ఇచ్చినాడు. ఆ 12 రోజులు వాడుకున్నాం. కానీ ఇంకా కొద్దిగా ఉంది. తర్వాత ఇంకా 2 రోజులు ఎక్కువ వాడుకుంటే అది లేకోకుండా పోయింది. ఆ విధంగా ఈ సీరియల్ కథతో తదాత్మ్యత నిజం అంటున్నావు. సీరియల్ దగ్గర కూర్చున్నప్పుడు సీరియల్లో వచ్చేటువంటి భావన అది నిజమేగానే నువ్వు భావిస్తాండవా లేదా? ఆ విధంగా సింగిల్ ఎపిసోడ్ కథ అబద్ధము అంటున్నావు. కాబట్టి సీరియల్లో వచ్చేది అది అబద్ధం అనుకుంటున్నావు. నువ్వు సింగిల్గా వచ్చినావు, నువ్వు నీ కథ ఇది అబద్ధం అంటున్నావు. కాబట్టి ఇది అది అంతా ఒకటే. సత్య దర్శనం చేత అబద్ధము అనడం లేదు. సత్యము ఎప్పుడైతే నీకు గోచరమైందో అప్పుడు అబద్ధము అని అనలేవు. కాబట్టి తాదాత్మ్యత పోయింది. కాబట్టి అబద్ధం అనడం లేదు. ఎందుకు అబద్ధం అనలేదంటే దాంట్లోకి నువ్వు లీనం కాలే. అప్పుడు అది వేరు ఇది వేరు అనేటువంటి స్వభావం గట్టిగా నీకు ఎప్పుడైతే గుర్తుపడిందో ఇంకా అబద్ధం అనేది లేదు, నిజం అనేది లేదు. వచ్చినా నేను నా కర్తవ్య ధర్మాన్ని నేను నెరవేర్చుకోవాలనేటువంటి స్వభావం చేత నువ్వు ఏ దాన్ని విమర్శించేది ఉండదు. అది అబద్ధం అనేది ఉండదు, ఇది నిజం అనేటువంటిది ఉండదు, అనడం లేదు. ఒకటి అబద్ధం అనడానికి మరొక అబద్ధాన్ని పట్టుకున్నావు. దాన్ని అబద్ధం అని అన్నావు అనుకో, నువ్వు నిజమా? నువ్వు ఇది అబద్ధమైన దాంట్లోనే సంచారం చేస్తా ఉండవు కదా. కాబట్టి ఇది ఉన్నంత కాలము దీనికి కావలసినటువంటి సౌకర్యాలు, ఆకలి దప్పులు, శరీర బాధలు ఇవన్నీ అనుభవించుకుంటూ ఉన్నంత కాలము దీంట్లో ఉండి లేని స్థితిలో సంచారం చేసుకుంటూ లేకుండా పోయేదే వాస్తవమైనటువంటి పద్ధతి. కాబట్టి కళ అని అబద్ధం అనడానికి మెలకు అనే అబద్ధాన్ని పట్టుకొని కళని అబద్ధం అన్నావు. ఇక రెండింటితో పోల్చుకున్నావు. కళలోనేమో అది అబద్ధం అని గుర్తొచ్చిన తర్వాత అన్నా ఇది నిజమా అని చెప్పి ఎప్పుడైతే నీవు గుర్తుపడిందో అప్పుడు ఈ రెండింటితో పోల్చుకున్నావు. ఇది సీరియల్గా జరిగేసరికి ఇది నిజం అనిపించింది. సీరియల్గా అంటే వరుస కూడా అని అనుకోవాలి. సీరియల్ అంటే ఆ సీరియల్ అని అనుకోకూడదు, ఇది వరుస కూడా అని అనుకోవాలి. ఇది నిజం అనిపించింది. అది అక్కడికక్కడే అయిపోయింది. పైగా దీనితో పోలిస్తే సరిపోలేదు. కాబట్టి ఏదైతే నిజం నీకు గుర్తుపడిందో ఆ కళ అనేటువంటిది అక్కడక్కడే ఆగిపోయింది. ఆ పైగా దీంతో పోలిస్తే సరిపోదు. ఈ నిజంలో ఉండబడినటువంటి ఈ జ్ఞానం చేత దాన్ని పోల్చుకుంటే ఇది సరిపోదు. కాబట్టి కళని మెలకువని రెండు పోలిస్తే మెలకువ సరిపోతుంది. దానికి అది నిజమైంది, దీనికి ఇది నిజమైంది అని దాంట్లో ఉండబడినటువంటి వాస్తవాన్ని దీంట్లో ఉండబడినటువంటి వాస్తవాన్ని ఎప్పుడైతే ఈ మెలకువలో సరిపెట్టుకుంటే అప్పుడు సరిపోతుంది. కానీ కళ సరిపోవడం లేదు, మెలకువలో సరిపోయింది. కాబట్టి సత్యం అన్నావు, కళ సరిపోలేదు, జాగ్రత్తలు అయితే సరిపోతుందని చెప్పి అన్నావు. కానీ కళలో సరిపోలేదు కాబట్టి అసత్యం అన్నావు. అది కళలో సరిపోలేదు ఎందుకంటే నువ్వు ఆడ చైతన్యం లేదు, నీకు దానికి లీనమైనావు. కాబట్టి అది అనేదానికి లేదు.
తాదాత్మ్యత నుండి విడుదలయ్యి అసత్యం అనలేదు. ఎందుకంటే దాంట్లో లీనమైనావు కాబట్టి అక్కడ జ్ఞానశక్తిని కోల్పోయి దానికి 17 ఇంద్రియాలతోనే పనిచేస్తాడు. జాగ్రత్త అనేటువంటి ఆ ఇంద్రియము లేదు కాబట్టి అనేదానికి లేదు, చైతన్యాన్ని కోల్పోయింది. ఇది కర్మజన్య తాదాత్మ్యత, కలలో సూక్ష్మ సంస్కారాల చేత వచ్చే అనుభవములో తాదాత్మ్యత చెందావు. కలలో సూక్ష్మ శరీరంతో వచ్చేటువంటిదే చైతన్యాన్ని కోల్పోయి స్వశక్తిని కోల్పోయి దానికి లీనమైనావు కాబట్టి స్వశక్తి ఉంటే కదా నువ్వు నన్ను నేను తెలుసుకునేది. ఆ స్వశక్తి వచ్చిన తర్వాతనే జ్ఞానంలోకి వస్తుంది. కాబట్టి దాంట్లోకి లీనమయ్యి తాదాత్మ్యత చెందావు. స్థూల సంస్కారాల చేత వచ్చిన తాదాత్మ్యత వలన మెలకువలో అనుభూతి చెందావు. ఇక జాగ్రత్తలో ఉండబడినటువంటి ఈ స్థూల దేహం చేత ఇప్పుడు జాగ్రత్తలో ఏమైతే చేస్తాండామో ఈ అనుభూతి, ఈ సంస్కారాలే కలలో అన్ని అనుభవిస్తాండావు, చెందావు. మెలకువను అనేక రోజులుగా అనుభవిస్తున్నావు. ఈ మెలకువను ఎన్నాళ్ళుగా అన్నాళ్ళు చేస్తున్నప్పటికైనా ముందు రోజుది వెనుక రోజుది కంటిన్యూ అవుతోంది. నిన్నటిది ఈ పొద్దుటికి, ఈ పొద్దుటిది రేపటికి. మనం చేసేటువంటి పనిలో వరుస కూడా పని మొదలు పెట్టినప్పుడు అయిపోయేంత దాన్ని ఊహించుకుంటున్నామే కానీ మొదలు పెట్టికాటి నుంచి అయిపోయేంత వరకు నిన్నటిది ఈ పొద్దుటికి, ఈ పొద్దుటిది రేపటికి అనుభవించుకుంటూ చేసుకుంటున్నామా లేదా? ఆ రకంగా కంటిన్యూ అవుతుంది. కళలోనేమో ఏ రోజుకి ఆ రోజు వేరేదిగా అనుభవిస్తున్నావు. ఈ కళలో అట్లా కాదు. జాగ్రత్తలు అయితే మొదలు పెట్టినప్పటి నుంచి అయిపోయేంత వరకు రోజు మార్చి రోజులు మారుతా వచ్చే కొద్దీ పని మారుతా వస్తుంది. దాన్ని నిన్ననే తాదాత్మ్యత అంటే దాంట్లోకే మమేకమై అవన్నీ దాంట్లో ఉండబడినటువంటి సాధక బాధకాలన్నీ చేసుకుంటాడు. కళ్ళ వచ్చేది అట్లా కాదు, ఎప్పటిదప్పుడే. ఇప్పుడు ఉండింది రోజు చెప్పుకుండదు. మార్పు అనేటువంటిది మెలక వస్తే అది లేకోకుండా పోతుంది. మళ్ళా పడుకుంటాను, మళ్ళా నిద్ర లేకపోయి మళ్ళా స్వప్నం వస్తే మళ్ళీ ఇంకోటి వస్తుంది, ముందు పోయిండేది రాదు. ఆ విధంగా అనుభవిస్తున్నావు. పైగా అస్తవ్యస్తంగాను ఒక కారణం లేకుండాను జరిగిపోతుంది. అది అస్తవ్యస్తంగా అంటే ఇది ఇట్లే ఉండాలి, ఇట్లే చేయాలి అనేటువంటిది లేదు. చేస్తా అది సరిపోయినా సరిపోకపోయినా దాన్ని వదిలిపెట్టేసి ఇంకో దాంట్లోకి పోతుంది. అది ఆడ బాగుందా బాగలేదా అనేది లేదు. దాని నుంచి మళ్ళా ఇంకో దాంట్లోకి ప్రయాణం అవుతుంది. కాబట్టి అది వ్యస్తమైపోతుంది, కారణం లేకుండాను జరిగిపోతుంది. కళలో కూడా 4-5 కథలు ఒకదానికొకటి పంతలు లేకుండా జరిగిపోతూ ఉన్నాయి. చూడు, ఒకటే కథ అనేది లేదు. రాత్రి 9:30 10 గంటలకు పండుకుంటే తెల్లవారుజామున 4:30కు లేచేతలికే ఆ మధ్యలో ఒకసారో 2 సార్లు మనం మెలకువ చెందినప్పుడల్లా వచ్చినప్పటికి ఒకటి పోయి ఉంటుంది, మళ్ళా వచ్చిన తర్వాత ఒకటి, మళ్ళా వచ్చిన తర్వాత ఒకటి. ఈ రకంగా పడుకుంటానే కళలు అనేటివి వస్తానే ఉంటాయి. కానీ ఆ కళ నుండి గాఢ సుషుప్తిలోకి ఎవరైతే సంచారం చేసుకుంటారో ఆ గాఢ సుషుప్తిలో ఈ కళ అనేటువంటిది లేదు. కాబట్టి ఆ గాఢ సుషుప్త అవస్థను మనం గుర్తుపెట్టుకొని దాంట్లోకి పోయేటువంటి మార్గాన్వేషణ చేసుకోవాలి. లేకుండా జరిగిపోతూ ఉన్నాయి. మర్నాడు వచ్చేసరికి ఆ కళ కనబడడం లేదు, అంటే తెల్లారితే లేదు. అది కొన్ని కళలు జ్ఞాపకమే లేవు. మెలకువలో అది మర్నాటికి మళ్ళీ కనబడుతుంది. ఇక్కడ కంటిన్యూయేషన్గా ఉంది, అక్కడ లేదు. ఈ జాగ్రత్తలో చేసేటువంటిది ఇప్పుడు చేసేది రేపు ఎక్కడ పోతుంది? ఇది యథార్థంగా చేసేది కాబట్టి ఇది ఉంది. అది కళలో సృష్టించుకునేది కాబట్టి అక్కడ అది లేకోకుండా పోతా ఉంది. కాబట్టి ఇంత కంటిన్యూయేషన్గా ఉన్న జన్మను మొత్తం ఒకటిగా తీసుకుంటే ఇలా సీరియల్ కథగా వచ్చినదంతా కూడా అబద్ధమే. సీరియల్గా వరుస కూడా వచ్చేటువంటివి ఇవన్నీ కూడా అన్ని అబద్ధమే. ఎట్లా? ఇంతవరకు విమర్శించుకున్నట్టుగా కళ ఎంత మాత్రం నిజము, జాగ్రత్త ఎంత మాత్రము అనేటువంటి దాన్ని రెండింటినీ విమర్శించుకుంటూ ఇదే కంటిన్యూషన్గా ఉన్న జన్మను మొత్తం ఒకటిగా తీసుకుంటే అన్ని జన్మలలో కూడా ఇంతే కదా, ఇంతకంటే వేరు లేదు కదా. వస్తా ఉన్నాము, చేస్తా ఉన్నాము, చూస్తా ఉన్నాము, తిరిగి పోతా ఉన్నాము, మళ్ళా తిరుక్కొని వస్తా ఉన్నాము, అన్ని జన్మలు ఇంతే కదా అనేటువంటి దాన్ని మొత్తం ఒకటిగా తీసుకొని దాన్ని సీరియల్గా అంటే వరుస కూడా నువ్వు ఎప్పుడో సీరియల్ కథ వచ్చినట్టుగా ఇది నీ కథ, ఇది అంటే సీరియల్ కథ. నీ రకాన్ని బట్టి నిన్న ఎట్లుండావు, ఈరోజు ఎట్లుండావు, రేపటికి ఎట్లయితావు అనేటువంటిది ఇది సీరియల్. ఈ రకంగా వచ్చినదంతా కూడా అబద్ధమే. ఎందుకంటే మరో జన్మలో ఈ జన్మ మొత్తం ఒకటిగా తీసుకుంటే అది తెలియాలి. ఇక రాబోయే జన్మ ఎట్లుంటుందో అని చెప్పేటువంటిది ఈ జన్మలో నువ్వు ఊహించుకుంటే అది నీకు తెలియబడుతుంది.
కానీ ఎప్పుడైతే ఊహించుకున్నావో, గురువు వల్ల ఎప్పుడైతే మెలకువ చెందినావో, ఇక జన్మ లేనటువంటి స్థితిని పొందాలా అనేటువంటి భావన నీకు అక్కడ ఏర్పడుతుంది. అది తెలియాలి. అంటే కర్మ తాదాత్మ్యత జాగ్రత్త అవస్థలో జరిగినప్పుడు నీ జీవితం అంతా సత్యం అన్నావు. ఈ కర్మతో కూడుకొని ఇదంతా జరిగినప్పుడు చేసినప్పుడు అంతా ఈ జాగ్రత్తలు చేసినదంతా సత్యం అని అనుకుంటున్నావు. కానీ కళ శరీరంతో తాదాత్మ్యత చెందినప్పుడు కళలో ఉన్నంతసేపు ఆ కళ సత్యం అన్నావు. ఇంకా కళలో కూడుకొని చేసినప్పుడు అంతా కళ కూడా అది సత్యమే అని అన్నావు. కానీ సాపేక్ష జ్ఞానముతో జాగ్రత్తావస్థకి వచ్చేసరికి అక్కడ స్వశక్తి లేకోకుండా కళలో అన్నావు. కానీ సాపేక్ష జ్ఞానం చేత మళ్ళా తిరిగి జ్ఞానం వచ్చిన తర్వాత, గుర్తొచ్చిన తర్వాత, ఈ మెలకువలో స్వశక్తి నీకు ఏర్పడిన తర్వాత జాగ్రత్త అవస్థకి వచ్చేసరికి ఆ కళ అసత్యం అన్నావు. మరి ఈ జాగ్రత్త అవస్థ ఎప్పుడు అసత్యం అవుతుంది? అదేమో అబద్ధం అని చెప్పి అప్పటికప్పుడు నీది నిర్ణయం చేసుకుంటావు. కానీ ఇది ఎప్పుడు అబద్ధమవుతుంది అని చెప్పి దీన్ని ఎట్లా నిర్ణయం చేసుకుంటావు? అంటే నీ అంతటా నువ్వు చేసుకునే దానికి కాదు. నిరంతరమైనటువంటి అన్ని కాలాలలో, అన్ని అవస్థల్లో ఉండే ఒక ఆత్మ నిష్ట నీకు కలిగినప్పుడు ఎల్లవేళలా కూడా అరే నేనెవరు, నేనెందుకు వచ్చినా, నా కర్తవ్య ధర్మమేమి, నేనేం చేస్తాండా, నేనేం చేయాలి అనేటువంటి స్వభావాన్ని నీలో నీవు విమర్శించుకున్న తరువాత అరే ఇదంతా నా వల్ల ఏది కాదు, నాకు ఒక ఆఢ్యుడు కావాల, ఆ ఆఢ్యుడి సాన్నిధ్యంలోనే నన్ను నేను తెలియబడతాను అనేటువంటి భావన చెంది అప్పుడు ఆఢ్యుడు ఎక్కడున్నాడు అని చెప్పి విశాలంగా వెతకి ఆ ఆఢ్యుడు అంటే ఎవరు? గురుమూర్తి. ఆ గురుమూర్తి సాన్నిధ్యానికి పోయినప్పుడే నీకు తెలియజేసి, నీకంటే వేరుగా ఉండబడినటువంటి దైవాన్ని తెలియజేసి నిన్ను లేకుండా చేసేటువంటి శక్తి ఆ గురు సార్వభౌమునికే ఉంది. కాబట్టి అక్కడ వెతుక్కోవాల. కాబట్టి అన్ని కాలాలలో, అన్ని అవస్థలలో ఉండే ఒక ఆత్మనిష్ట నీకు కలిగినప్పుడు ఆ సచ్చిదానంద అనుభవమే నిరంతరంగా కొనసాగుతూ ఉంటే అప్పుడు జాగ్రత్తావస్థ కూడా అసత్యం అవుతుంది. సత్తు చిత్తు ఆనందం వచ్చేది పోయేది, దాంట్లో ఉండి సంచారం చేసేది, ఇదే ఎప్పుడు కూడా ఇదే నిజమని అనుకుంటా నిరంతరం ఎల్లవేళలా ఉంటే ఇది కూడా అసత్యం అవుతుంది. కాబట్టి అంతవరకు అది సత్యమే. ఈ తదాత్మ్యతకు కారణంగా చెబుతున్నాను. కాబట్టి ఈ పాఠం విన్నాక తాదాత్మ్యత విడిస్తే అప్పుడు ఇది పోతుంది. కాబట్టి దాంట్లో ఉన్నప్పుడు అది సత్యమవుతుంది, దీంట్లో ఉన్నప్పుడు ఇది సత్యమవుతుంది. దాంట్లో ఉన్నప్పుడు తాదాత్మ్యత అక్కడ చెందుతాండావు, దీంట్లో ఉన్నప్పుడు తాదాత్మ్యత అంటే ఆత్మ ఎదురుగా వచ్చే దృశ్యము రెండు ఒకటిగా ఇది అవుతాండావు. కాబట్టి ఇది ఇక్కడ అదక్కడ రెండు సత్యమవుతాండాయి. కాబట్టి తాదాత్మ్యత విడిస్తే అప్పుడు ఇది పోతుంది. అది దానికి నాకు సంబంధము లేదు, నేనుగా తెలియబడిన తర్వాత నా కర్తవ్య ధర్మం నేను చేయాలా అనేటువంటి స్వభావంతో ఎప్పుడైతే చేస్తావో అప్పుడు ఆ నేను మీద భ్రమ అనేటువంటిది తాదాత్మ్యత అనేది ఉంది లేకోకుండా పోయి నేను వేరైతావు. కాబట్టి ప్రకృతి ఎప్పుడూ ఉంది, మూడు గుణాలు ఎప్పుడూ ఉన్నాయి, మూడు గుణాలతో ఏర్పడినటువంటి జగత్తు ఎప్పుడూ ఉంది. ఆ జగత్తు నీలో ఉన్న కర్మ వాసనల చేత జగత్తుతో నువ్వే బంధం పెట్టుకున్నావు కనుక వాసనాక్షయం అవ్వాల్సిందే. ఏ దానిపైన భ్రమ చెందుతున్నావో అదే వాసన. ఈ మూడు గుణాలు సత్వ రజో తమో గుణముల చేత దాన్ని ఆస్వాదించుకుంటూ ఏ సందర్భానుసారంగా సత్వగుణాన్ని వాడుకుంటావు, సందర్భానుసారంగా రజోగుణము తమో గుణము ఎట్లయితే అబుటికప్పుడు వస్తా పోతా ఉన్నాయో అవి మామూలుగా స్థిరంగా ఉండవు. సందర్భానుసారంగా వస్తా ఉన్నాయి, సందర్భానుసారంగా పోతా ఉన్నాయి. ఆ రకంగా కరెంట్ బాయ్ని బ్యాటరీ ఎట్లా తెస్తావా? నాయన కరెంట్ పోయింది తప్ప ఇంకా 4 నిమిషాలు ఉంది. ఎవరన్నా కొనసాగిస్తారా ఈ కొద్దిగా? సరే. ఎప్పుడు బాధే కరెంట్ ఎట్లా బాగుంది ఇది? ఈ తాదాత్మ్యత విడిస్తే అప్పుడు ఇది పోతుంది. సరే కొనసాగించి కొంచెం కొనసాగించు. ప్రకృతి ఎప్పుడూ ఉంది, మూడు గుణాలు ఎప్పుడూ ఉన్నాయి. ప్రకృతి ఎప్పుడూ ఉంది, మూడు గుణాలు ఎప్పుడూ ఉన్నాయి.
ఏటివి? సాత్విక గుణం ఉంది, రజో గుణం ఉంది, తమో గుణము ఉంది. జగత్తు ఎప్పుడూ ఉంది. జగత్తు కూడా ఎప్పుడూ ఉంది. ఈ జగత్తు నీలో ఉన్న కర్మ వాసనల చేత జగత్తులో నువ్వే బంధం పెట్టుకున్నావు. నీలో ఉన్నటువంటి కర్మ వాసనల చేత, కర్మానుసారంగా వచ్చినటువంటి వాసనలు, ఆ వాసనల చేత జగత్తుతో నువ్వే బంధం పెట్టుకున్నావు. కనుక వాసనాక్షయం అవ్వాల్సిందే. అంటే ఈ వాసన ఖర్చు అయిపోవాల్సిందే. క్షయము అంటే అది ఖర్చు అయిపోవాల. వాసనాక్షయము అయ్యాక జగత్తు ఉందో లేదో ఎవరికి పట్టింది? ఆ వాసనాక్షయం అయ్యాక జగత్తు ఉందో లేదో ఎవరికి పట్టింది? అందుకు సచ్చిన వారు ఎవరొచ్చిరి తెల్పను, వెచ్చటబోయిరు నిశ్చయం ఎరుగరు. అట్లా వాసన ఉన్నప్పుడు జగత్తు వెంటబడుతున్నావు. వాసన ఉన్నప్పుడేమో ఈ జగత్తు వెంట పడతా ఉన్నావు. దాని ద్వారా ఏదో పొందుతున్నావు. దాని ద్వారా ఏదో పొందుతా ఉన్నావు. పొందేటప్పుడు నువ్వు అనుకున్నది పొందలేనప్పుడును, నువ్వు అనుకున్నది పొందలేనప్పుడును సుఖము దుఃఖము రెండూ అవుతున్నాయి. నువ్వు అనుకున్నది పొందితేనేమో సుఖం అనుకుంటున్నావు, నువ్వు అనుకున్నది పొందకపోతేనేమో దుఃఖం అనుకుంటున్నావు. రెండూ అవుతున్నాయి. ఇవన్నీ కర్మ తాదాత్మ్యత వలన ఉంటాయి. నీ కర్మ ఎట్లయితే నువ్వు ముందు జన్మలో తెచ్చుకున్నావో దాని యొక్క తాదాత్మ్యత వలన ఉంటాయి. మొదటిది శరీరంతో తాదాత్మ్యత, రెండవదేమో కర్మచేత తాదాత్మ్యత. మొదటిదేమో శరీరంతో తాదాత్మ్యత చెందుతుంది. ఇదేంటి? అవిద్య శరీరంతో తాదాత్మ్యత చెందుతుంది. రెండవదైతే కర్మచేత తాదాత్మ్యత చెందుతుంది. విద్య అంటే ఆత్మ. రెండవది కర్మచేత తాదాత్మ్యత. ఈ తాదాత్మ్యత వల్ల స్థూల దేహము అచేతనం బయ్యి, ఈ తాదాత్మ్యత వల్ల స్థూల దేహము అచేతనం బయ్యి చేతనంబు వలె అయ్యను. ఎట్లా అంటే ఈ కర్మ వల్ల జాగ్రత్త స్వప్న అనుభవాలు జడమైన ఇంద్రియాలకు సంబంధించినవి. ఈ కర్మ వల్ల జాగ్రత్త స్వప్న అనుభవాలు జడమైనటువంటి ఇంద్రియాలకు సంబంధించినవి. ఇక్కడేమో జాగ్రత్తలోనేమో 24 ఇంద్రియాలు పనిచేస్తూ 25 గుర్తెరిగే ఎరుక ఉంది. 25 పనిచేస్తున్నాయి. ఇక్కడ స్వప్నావస్థలేమో 17 ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ జడమైనటువంటి ఇంద్రియాలకు సంబంధించినటువంటివి జాగ్రత్త స్వప్న. సుషుప్తావస్థలో ఏ ఇంద్రియ సమూహము లేదు. కానీ నీవు జాగ్రత్త నుంచి స్వప్నం నుంచి గాఢ సుషుప్తిలోకి చేరుకుంటే మూడుడే. ఎట్లా చేయాలి? మళ్ళీ దీన్ని నిర్నిద్ర కావాల. నిర్నిద్ర అనేది వస్తే స్వప్నం అనేది రాదు. అందుకే జ్ఞానికి కల రాకూడదు అని మేము చిన్నప్పటి నుంచి చెప్తా ఉంటే పెద్దలు విన్నాము. జ్ఞానికి కల రాకూడదు అంటే ఎట్లా? ఏమ్మా నీకు ఉపదేశం తీసుకున్నావు, నీకు కల రాలేదని ఒకరికొకరు చెప్పుకునేవాళ్ళం. నీకేం కల రాలేదా అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ గ్రంథాల పరిశోధన వల్ల మనకేం తెలిసింది? జాగ్రత్త స్వప్న అంటే ఈ జాగ్రత్తలో నుంచి నువ్వు నిర్నిద్రలో ఉండిపోవాలి. నిద్ర కాని నిద్ర. ఎప్పుడు గురువాక్యం పైన మనస్సు కేంద్రీకరిస్తే ఈ మనస్సు ఎక్కడ పంపిస్తే అక్కడ పనిచేస్తుంది. కాబట్టి ఏ మూసలో పోసినా ఆ మూస ప్రకారమే తయారవుతుంది. కాబట్టి ఇప్పుడు మనము జాగ్రత్త అవస్థలో నుంచి స్వప్నావస్థలోకి దాటుకోకుండా గురువాక్యం పైన నిర్ణయం కావాల. మనస్సు గురువాక్యం పైన నిర్ణయమై ఉంటే అప్పుడు నువ్వు నిద్ర అంటే ఆ ధ్యాన స్థితిలో ఉండిపోతావు. ఏదైతే గురువు చెప్పాడో ఆ వాక్యం పైన నిర్ణయం కలిగి ఉండి అట్లే కళ్ళు మూసుకున్నావు అనుకో, నీకు అప్పుడు కళ వచ్చేదానికి అవకాశం లేదు.
ఈ జాగ్రత్తలో ఉండి పద్దనికి అది చేయాలి ఇది చేయాలనేటువంటి ఊహాభావాలు లేకపోతావు. పగులు కూడా చూసినటువంటివన్నీ అవి నేను అనుభవించాలా, అవి నేను కొనాలా అనేటువంటి భావన నీకు వచ్చినప్పుడే అది స్వప్నం అనేది వస్తుంది. అందుకు నువ్వు స్వప్నాన్ని పొందకోకుండా చేయాలా అంటే నిర్నిద్రలో ఉండాలి. సూక్ష్మ శరీరంతో గురువాక్యం పైన గురి కలిగి ఉండడం, ఈ ఉత్తబట్ట బయలే ఏమీ లేదు అనేటువంటి నిర్ణయం నీకు కలిగి ఉంటే, ఈ మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదని కోటి మాటలకి ఇది జ్ఞాపకమై ఉంటే ఇంకా ఆడ నిద్ర లేదు. ఏదైనా అదైనా ఈ శరీరానికి విశ్రాంతి ఇచ్చేదే. నువ్వు గాఢ నిద్ర పోయినా శరీరానికి విశ్రాంతి ఇచ్చేదే. కాబట్టి ఆ విశ్రాంతి ఆ విధంగా పొందల్లా. గాఢ నిద్రలేకి పోనివ్వకుండా ప్రశాంతంగా మనస్సును ధ్యాన రూపంలో గురువాక్యం పైన ఉండిపోవడం. ఇట్లా జడమైన ఇంద్రియాలకు సంబంధించినవి, జడము అంటే అచేతనము, అంటే చేతనము కానిది, అదే అవిద్యా స్వరూపము. అచేతన వస్తువు కదలకుండా ఎక్కడ వేస్తే అక్కడే ఉంటుంది. కానీ ఇది కదులుతూ అనేక అనుభవాలు పొందుతూ ఉంది. ఈ క్రమంలో నేను బ్రాహ్మణుడను, క్షత్రియుడను, వైశ్యుడను, శూద్రుడను, నేను బ్రహ్మచారిని, గృహస్థుడను, వానప్రస్థుడను, సన్యాసిని అనేటువంటి చిత్తవృత్తులతో కూడుకొని ఉండెడి అహం చిత్తార్థమైనటువంటి సాక్షితో తాదాత్మ్యత పొందినది. ఇది భ్రాంతిజన్య తాదాత్మ్యము. వీటికి కాలం సరిపోయింది. బలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై గురు. రేపు 202వ పేజీ నుంచి ప్రారంభం. మంగళం చెప్పు స్వామి. అండాజేసు కవి ధాతుండు సారోజన భుండు కరుండు నా ఖండాలుండు మండి తూడై సర్వజాండము నేలగా ఖండ ఖండము లేక నిండియుండిన స్వామి మంగళము మంగళము. సద్గురుదేవా మంగళము మంగళము. పెరుగాక విరుగాక తిరుగాక ఏ ప్రొద్దు కరతల మలక మయిరువందగా ధరణిలో దుర్జనుల్ పరికింపరానట్టి పరమ పవిత్రమై బరగెదరు నా స్వామి మంగళము మంగళము. సద్గురుదేవా మంగళము మంగళము. ఏమి ఏమనరాక ఏమియుగాక నుయాముక సర్వంతర్యామిగాను ధీమనమున మాయా కామరాగా ముఖమేమి ఎంటకను నిరామయ మగు తండ్రి మంగళము మంగళము. సద్గురుదేవా మంగళము మంగళము. రాకడ పోకడ లేకనే విశ్వమనేకమైనదేమి లేక తానై సాకారమున తన్ని రాకారమును మీరి ఏకాంతమైన నిరాకాశమగు స్వామి మంగళము మంగళము. సద్గురుదేవా మంగళము మంగళము. ఎంతంతయనరాక సంతతమాది మధ్యాంతరహితమై మహంతముగా సంతోష సంతోషమింతయులేక నితాంతమైన చిదంత పూర్ణో నాకు మంగళము మంగళము. సద్గురుదేవా మంగళము మంగళము. వెలుగాక మలుగాక తొలగాక కలగాక పలుకులనంటాక కనరుచును కలకాలమొక రీతి చలనా
చలనము లేక చలమైన చల చల లక్షణ గురు మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము కాసారా తీర సంకాశిత భద్రగిరి శిఖరాగ్ర నివాసమయిత శ్రీ శేష గురు సద్కృప సమన్విత పిరుదాసుని రక్షించు వాసుదేవునకు మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము శ్రీ పుల్లయార్య మంగళము మంగళము మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయాజులకు జై విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై అనంతకోటి గురు భక్త మండలికి జై గురు పరంపరముకు జై గురుదేవ జై గురుదేవ జై గురు